నేనేమంటున్నా అంటే 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన రోజు చంద్రశేఖరరావు గారి నడవడిక ఎట్లుందో, చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లా ఉందో, ప్రతిపక్షాలను చంపాలనేటువంటి చంద్రశేఖరరావు గారి నీచ రాజకీయం ఎట్లుందో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి రాజకీయం కూడా అట్లేదు. 65 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు, ఒక ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మీరు చెప్పినట్టు మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మీరు ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తారు. సంవత్సరానికి లెక్క పెడితే 30,000 రూపాయలు అయితే ఏడున్నాయి ఈ రోజు 30,000 రూపాయలు మహిళలకి ఇచ్చేటువంటి డబ్బుల్ని మీరు బడ్జెట్ లో కేటాయించింది ఎంత? పోతే రెండో మాట మా ప్రభుత్వం రైతన్నల కోసం పనిచేస్తుంది అని చెప్తారు బట్టి గారు. నిన్న మాట్లాడుతూ చెప్తాడు రైతన్నల ప్రయోజనం అంటే తెలంగాణలో ఏటా యావరేజ్ గా ప్రతి పంటకి 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారు. 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంటూ 500 రూపాయల వరకు బోనస్ ఇస్తామని చెప్పింది. 500 రూపాయల వరకు బోనస్ ఇస్తే 84 లక్షల మెట్రిక్ టన్నులతోటి ఆన్ అండ్ యావరేజ్ లెక్క పెడితే ఎంత అవుతుంది? ఎక్కడ మీరు మీ బడ్జెట్ లో మీరు కేటాయించింది ఏముంది అనేది ఒకసారి ఆలోచించి. ఏదో ఆంధ్రప్రదేశ్ కి 15,000 కోట్లు ఇచ్చినారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినారు. ఎంతసేపు కేంద్రాన్ని బదనాం చేయడం, మంచి జరిగితే మేం చేసినామని, చెడు జరిగితే కేంద్రం చేసింది అని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప వాస్తవ గణాంకాలు మీ ముందు లేవు. మీడియా మిత్రులకి, తెలంగాణ సమాజానికి నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో మాట్లాడినటువంటి మాటలు నేను ఇంతకాలం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే వారు మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. ఇది గౌరవనీయులు బట్టి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చదివినటువంటి బడ్జెట్ ప్రసంగం. దీంట్లో ఏముందంటే పేజీ నెంబర్ 5 అన్న బడ్జెట్ ప్రసంగం తెలుగు పేజీ నెంబర్ 5లో వారు రాస్తారు. పారాగ్రాఫ్ నెంబర్ 9లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాం అన్నాడు. ఇలా అమరావతికి ఇచ్చింది కూడా బట్టి గారు ఆర్థిక మంత్రి గారు మీకు అర్థమైంటుంది అనుకుంటా. అమరావతికి ఇచ్చిందని చెప్పినటువంటి 15,000 కోట్లు కూడా ఏదో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బికాస్ యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ.